హలో అండి, నమస్తే. నేను మీ శ్రీలత. ఈరోజు మనం టొమాటో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి, కాస్త ఆయిల్ కూడా వేసుకొని దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, అలాగే లవంగాయ, యాలకులు ఇవాళ మొత్తం కూడా మనం మసాలా దినుసులు వేసేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని వేయించేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇలా కాస్త వేగిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దాన్ని కూడా అలా కాస్త తిప్పుకున్న తర్వాత పచ్చి వాసన పోయిన తర్వాత కాస్త మనము పసుపు వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నేను కారం వేస్తున్నానండి. ఓకే, 2 టీ స్పూన్ల కారం. తర్వాత మనం తరిగిన టొమాటో ముక్కలను కూడా వేసుకుంటున్నాము. వీటిని బాగా మగ్గనియాలండి. మెత్తగా అయిపోవాలి, పేస్ట్ లాగా. ఎందుకంటే మనం చేసుకునేది టొమాటో రైస్ కదా. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా, కాస్త కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కాస్త అది ఉడికిన తర్వాత ఇది మనం బియ్యం కడుక్కొని ముందుగానే పెట్టుకున్నాను. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో త్వరగా క్విక్గా అయిపోతుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కాస్త తర్వాత మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకొని లాస్ట్లో మనం కాస్త నెయ్యి కూడా వేసుకుంటే అద్భుతంగా ఆహా అనేలాగా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు తింటే వదిలిపెట్టరండి. చాలా బాగుంటుంది. ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, అలాగే బ్యాచిలర్స్కి చాలా ఈజీ ప్రాసెస్లో ఇది వండుకోవడానికి కుదురుతుంది. నేను చేసిన ఈ వంట ఉపయోగకరంగా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.